ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక ఎన్నిక లేని వ్యక్తి ఇశ్రాయేలు అను దేవుని సొత్తైన ప్రజల మీద రాజుగా ఎలా మారాడో, తన పరిస్థితులు తన స్థితిగతులను దేవుడు ఎందుకు మార్చాడో ఈ వీడియోలో విందాం. మనం వినే వ్యక్తి పేరు దావీదు. దావీదు ఒక గొర్రెల కాపరి. తన ఇంటి వారిలో ఎన్నిక లేని వ్యక్తి. ఆ దావీదు ఇంటికి బయట ఉండేవాడు. దేవుని ప్రణాళికలో ఉన్న దావీదు యొద్దకు ప్రవక్తను పంపాడు దేవుడు. ఆ ప్రవక్త యెషయా ఇంటికి వచ్చి దావీదు అన్నదమ్ములను చూసి, ఇతడే దేవుడు కోరుకున్న వ్యక్తి, ఇతడే దేవుడు కోరుకున్న వ్యక్తి అని తన అన్నదమ్ములందరినీ చూశాడు. కానీ అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇలాగ దేవుడు సమూయేలు ముందుకొచ్చిన యెషయా 7 కుమారులను త్రోసివేశాడు. అప్పుడు సమూయేలు, ఇంకా నీకు ఎవరైనా కొడుకులు ఉన్నారా అని అడిగినప్పుడు, ఉన్నాడు, కడసరివాడు, వాడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడని యెషయా సమూయేలుతో చెప్తున్నాడు. దావీదు తన కుటుంబంలో ఎన్నిక లేకపోయినా ఆ దావీదును అభిషేకించడానికి ప్రవక్త ఎదురు చూడాల్సి వచ్చింది. దావీదు హృదయం ఎలాంటిదో దేవునికి తెలుసు గనుక అతను రాగానే ఇతనే నేను కోరుకున్న వ్యక్తి అని లేచి అభిషేకించమని ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు చెప్పాడు. ఆ దావీదు ఒక రాజుగా చేయటానికి, అతని సింహాసనాన్ని స్థిరపరచడానికి, ఆయన ప్రజల పక్షంగా యుద్ధాలు చేయడానికి దేవుడు సాధనంగా నిలబెట్టాడు. సింహపు గుండు గలవారు సైతము దావీదు ఎదుట నిలబడలేనంత పరాక్రమం గల వ్యక్తిగా ఒక గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు నిలబెట్టాడు. అతని సింహాసనాన్ని స్థిరపరచాడు. అలాగే మన హృదయం ఆయన యందు ఉంటే ఆయన ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేయగలడు. ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేయగల సమర్థుడు. శత్రువులు సైతము దీవించేలాగా వాళ్ళ హృదయాలను మార్చి వారి ఎదుటనే ఘనపరిచి మనలను నిలబెట్టగల సమర్థుడు. విశ్వాసాన్ని కర్త, దానిని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూసినప్పుడు ఆయన ఉన్నాడు అని నమ్మిన వారికి ఆయన ఉన్నవాడుగా ఫలమిస్తాడు. సదాకాలం మనతో ఉన్నవాడు అనువాడు. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.